ఈరోజు మన టాపిక్ ఏంటంటే సాక్ష్యం. మత్తయి సువార్త 5:14 చదువుకుందాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనం ఎవరంట? లోకానికి వెలుగై ఉన్నాము. మన స్థితి ఏంది? ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్న బిడ్డల ఒక స్థితి ఏందంటే వెలుగై ఉన్నాము. మన వెలుగు అందరికి ప్రకాశించాలి. ఆ వెలుగులోకి అందరూ ఆ వెలుగులోకి రావాలి. అది మన స్థితి. ఇంకొక దిక్కేమంటున్నాడంటే పౌలు భక్తుడు 2 కొరింథీయులు 3:2 మీ హృదయాల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకుంటున్న మా పత్రిక మీరే. అంటే మా పత్రిక మీరే కదా. అంటే అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకునేవారు కదా. ఈ పత్రిక చూసి మనం చదివి సత్యాన్ని తెలుసుకుంటున్నాం, పద్ధతి తెలుసుకుంటున్నాం, క్రమాన్ని తెలుసుకుంటున్నాం, నీతిని తెలుసుకుంటున్నాం. అది ఆ పత్రిక మీరే కదా అని అంటున్నారు. అప్పుడు ఒక విశ్వాసి స్థితి ఏంది తెలుసా? మన పత్రికగా, వెలుగ్గా మనం ఉన్నాము. మనం ఒక పత్రికగా, వెలుగుగా ఉన్నాము. ఈరోజు పత్రిక చదివి మనము ఆత్మీయతలో బలపడుతున్నాం, మనల్ని మనం సరి చేసుకుంటున్నాం, మనల్ని మనము ఏందని అర్థం చేసుకునే స్థితి ఈ ఒక 14 పుస్తకాలు, పత్రికలు మనకు బోధిస్తున్నాయి. అపోస్తులు రాసిన పత్రికలన్నీ కూడా. అయితే ఆ పత్రిక మీరే. ఒక పత్రిక ఉండాలి, ఒక పుస్తకంగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఇతరులు చదవాలి, మిమ్మల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి అయ్యో ఆ ఎక్కలాగా నేను ఉండాలి, అయ్యో ఆ ఎన్నలాగా నేను ఉండాలి, అయ్యో ఆయనలాగా నేను కూడా ప్రవర్తించాలి, ఆ ఎక్కలాగా నేను ప్రవర్తించాలి. ఆయనకడున్న లక్షణము, ఆయనకడున్న ప్రేమ, ఆయనకన్నా విశ్వాసము, ఆయనకన్నా భక్తి, ఆయనకన్నా వినయము, ఆయనకడున్న తగ్గింపు నాలో కూడా ఉండాలయ్యా అని చెప్పి మనల్ని చూసి నేర్చుకునే పత్రికగా ఉండాలనేదే దేవుడు మనల్ని తాను తెలుసుకున్నాడు. మన స్థితి అది. మన స్థితి ఏంటంటే అది. అయితే 2 విషయాలండి గమనించాలి. సాక్ష్యము అంటే, సాక్ష్య జీవితం అంటే 1 మాటల్లో సాక్ష్యము, 2 క్రియల్లో సాక్ష్యం. మొదటిగా మార్కు సువార్త 16:15 చదువు. మరియు మీరు సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది మనం సాక్షులుగా ఉండటం అంటే గమనించాలి. 1 దేవుణ్ణి మనము ఈరోజు సాక్షిగా జీవించటం అంటే, ఈరోజు మనం అనుకుంటున్నాం మనం దేవుని నమ్ముకున్న తర్వాత సాక్ష్యం చెప్పటమే కదా సాక్ష్యంగా జీవించటం అని ఈరోజు మనం అనుకుంటున్నాం. అది పెద్ద గొప్పతనం ఏం కాదు. ఒకరికి చెప్పేది ఈరోజు ఇక్కడుండి నేనైనా చెప్పచ్చు, నువ్వైనా చెప్పచ్చు, అది గొప్పతనం కాదు. ఇతరులు నువ్వు చెప్పేది కాదు, ఇతరులు నిన్ను చెప్పాలి, ఇతరులు నీ గురించి చెప్పాలి. అది సాక్ష్యం. మనల్ని మనం చెప్పుకునే సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే ఈరోజు మాటల్లో సాక్ష్యం చెప్తాం. మనం ఎత్తితే మైక్ ఎత్తుకుంటే సాక్ష్యం అంటే సాక్ష్యం చెప్తాం. సాక్ష్యం ఏ సాక్ష్యం చెప్తాం? దేవుడు నాకు అది చేశాడు, దేవుడు ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఈ సాక్ష్యాలు చెప్తాం. అలా అది కాకుండా ఇంకొకటి అని అంటే, మరి దేవుడు అని నేను ఇలా ఉన్నాను, ఇలా మారినాను మన సాక్ష్యం చెప్తాం. రెండోదిగా వీలైతే. అయితే అది కాదండి సాక్ష్యం. ఒక వ్యక్తి సాక్ష్యం పొందాడండి. ఒక వ్యక్తి గురించి తాను చెప్పుకోలేదండి, అక్కడ ఉన్నవారు ఆయన గురించి చెప్తున్నారండి. ఆదికాండం 39:2 యెహోవా యోసేపుకు తోడై ఉండడు గనుక అతను వర్ధిల్లుచు తన యజమానునకు ఆ ఐగుప్తుడు ఇంట ఉండెను,
అబ్బా, యెహోవా అతనికి తోడై ఉన్నాడని అతను చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిన నీయు అతని యజమానుడు చూచినప్పుడు. ఎవరు చెప్తుంది ఇది? ఎవరు? తాను నాకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పలా, తన యజమానుడే వీడికి దేవుడు తోడుండరా అని అతని గురించి, యోసేపు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అది సాక్ష్యం. మన గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. ఆ నుంచి ఆయన కింద చెప్తున్న 4 వచ్చింది చదవమ్మా. యోసేపు మీద కటాక్షము కలిగిన గనుక, అంటే కనికరం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించే. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. యానో ఆ బానిసగా పట్టుకొని తీసుకొచ్చిన వ్యక్తి ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తులో ఉన్న వ్యక్తికి ఈయన ఎవరు ఆ పోతిఫరు చూసి ఏమంటున్నాడంటే, వీడికి దేవుడు తోడుండరా, వాస్తవంగా వీడు నమ్మి వీడికి ఇయ్యొచ్చురా, వీడికి నమ్మకమైన వ్యక్తిరా, వీడికి నేను ఇస్తారా అని చెప్పి ఆ ఇల్లంతటి మీద అధికారాన్ని అతని చేతికి అప్పగించాడు. అది సాక్ష్యం. వయసు ఎంత తెలుసా? 19 సంవత్సరాలు. 17 సంవత్సరాలకు అమ్మబడియాడు యోసేపు. అక్కడ ఎప్పుడు తెలుసు? ఇది చరిత్ర పుస్తకాలు చెప్తుంది. 19 సంవత్సరాలలో ఒక బాధ్యత ఇచ్చాడండి, పొందుకున్నాడండి. తన సాక్ష్యాన్ని బట్టి, తన ప్రవర్తన బట్టి, తన నమ్మకతను బట్టి. మాటల్లో సాక్ష్యం చెప్పేది పెద్ద గొప్పేం కాదు. మన గురించి మనం చెప్పుకునేది గొప్ప కాదు. మన గురించి ఇంకొక వ్యక్తి చెప్పాలి సాక్ష్యం. ఈరోజు మైక్ ఎత్తుకుంటే గేమ్లే కేకలు పెట్టి సాక్ష్యం చెప్తాయి. నేను అది చేసిన, ఇది చేసిన, నాకు అది చేసిన, నేను అది చేసిన, ఇంత సంపాదించిన, అంత వచ్చింది, ఇది చేసిన, అది పొందిన, ఇది పొందిన, అన్నీ నీ గురించి ఇంకొకరు చెప్పాలి సాక్ష్యం. యోసేపు గురించి పోతిఫరు చెప్పాడు, యోసేపు గురించి యజమానుడు చెప్పాడు. మన గురించి ఎవరు చెప్తారు? అది సాక్ష్యం. అయితే రెండో రకంగా సాక్ష్యం అంటే ఎలా ఉంటుందంటే, సాక్ష్యంలో రెండో విధానం మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశించాలి. క్రియల ద్వారా నీవు సాక్ష్యము పొందాలి, క్రియల ద్వారా సాక్ష్యము సంపాదించాలి. క్రియలతో నీ సాక్ష్యము ఇతరులు దేవుని మహిమపరిచేటట్టు నీ క్రియలు ఉండాలి. అది సాక్ష్యం. నువ్వు చేసే మంచి క్రియలు బట్టి, నువ్వు నడుచుకునే మంచి విధానాన్ని బట్టి, నువ్వు నడుచుకునే మంచి ప్రవర్తన బట్టి, నువ్వు ప్రేమించే ప్రేమను బట్టి, నువ్వు చేసే సహాయాన్ని బట్టి, నువ్వు వాళ్ళకిచ్చే గౌరవాన్ని బట్టి, వాళ్ళకిచ్చే ఒక మర్యాదను బట్టి దేవుడు నామాన్ని మహిమపడాలి. దేవుడు నామం వారి ద్వారా నీ క్రియల్లో దేవుడు నామం మహిమపడాలి. అది సాక్ష్యం. మైకెత్తుకొని చెప్పేది పెద్ద గొప్ప సాక్ష్యమేం కాదు. అది దేవుడు నీకు చేసిన మేలు నువ్వు చెప్తున్నావు, తప్పేం లేదు. దేవుని మహిమపరిచేదానికి తప్పేం లేదు. కానీ అంతకంటే ఇతరులు దేవుడు మహిమపడేటట్టు, ఇతరులు దేవుణ్ణి నీ వలన పొగడేటట్టు, దేవుని నిన్ను గణపరిచేటట్టు, ఇతరులు నిన్ను చెప్పేటట్టు, ఇతరులు నీకు మంచి సాక్ష్యం ఇచ్చేటట్టు జీవించటమే గొప్ప సాక్ష్యము. హల్లెలూయా. సరే, ఇప్పుడు మొదటికేమో విశ్వాసి యొక్క పరిస్థితి చూసాం. రెండోదేమో సాక్ష్యంలో 2 విధానాలు, ఒకటి క్రియల్లో, 2 మాటల్లో. మూడోదిగా గమనించాలి. మూడోదిగా ఎక్కడెక్కడ సాక్ష్యము మనం పొంది ఉండాలి, ఎక్కడెక్కడ సాక్ష్యంగా బ్రతకాలి అని అంటే, మొదటిగా సంఘములో సాక్ష్యం సంపాదించుకోవాలి. సంఘములో దేవుని మందిరములో మంచి సాక్ష్యం నీకు ఉండాలి. ఇది సాక్ష్య జీవితం. చదువుదాం.
మొదటి తిమోతి 3:15 మొదటి తిమోతి 3:15 ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనని అది నీకు తెలియవలనని 4:12 నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తుణీకరింపు నీకు కానీ మాటలోను ప్రవర్తనలోను గమనించాలి. ఏందంట, నీ యవ్వనం బట్టి ఎవడు కూడా నిన్ను తుణీకరింపకుండా నీ మాటలోను, ఎక్కడ సాక్ష్యం సంపాదించాలి సంఘంలో, నీ మాటలో నీ సాక్ష్యము నీ సంఘంలో ఉండాలి. నీ మాట తీరు ఎట్టుండాలంటే ప్రేమగా, నీ మాట ద్వారా అనేకులు కట్టబడాలి, నీ మాట ద్వారా అనేకులు మందిరానికి రావాలి, నీ మాట ద్వారా అనేక హృదయాలు ఆదరణ పొందాలి, నీ మాట ద్వారా దేవుడు ఆ వ్యక్తులు స్థిరపడాలి, నీ మాట ద్వారా అతను బలపడాలి. కట్టే మాటలు నీకు ఉండాలి. నీ మాట ద్వారా ఒక ఆత్మను రక్షణ కార్యం జరగాలి. అది సంఘములో సాక్ష్యం సంపాదించుకునేది మంచిగా. నెక్స్ట్, ప్రవర్తనలో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన కూడా మందిరంలో ఎట్టుండాలంటే, నీ ప్రవర్తన చూసి వాడు చెయ్యాలి ఆ ప్రవర్తన. అన్నలాగా నేను కూడా ఓడవాలి, అన్నలాగా నేను కూడా పరిచయం చేయాలి, అన్నలాగా నేను కూడా ప్రార్థన చేసుకోవాలి, అన్నలాగా నేను కూడా బైబిల్ చదవాలి, అక్కలాగా నేను కూడా సండే క్లాస్ టీచర్గా మారాలి, అక్కలాగా నేను కూడా పవిత్రంగా బతకాలి, అక్కలాగా నేను కూడా నా మాటను అదుపులో పెట్టుకోవాలి, అక్క ఎంత వినయంగా చూడుంది, అక్క ఎంత మరి దీనత్వం ఉంది అని ఈ రీతిగా మన సాక్ష్యం ఎట్టుండాలంటే క్రియలలో కూడా ప్రవర్తనలో కూడా మన సాక్ష్యము మనం సంపాదించుకోవాలి. మన సంఘంలో ఉన్న వారిని చూసి నేర్చుకోవాలి. సంఘంలో సాక్ష్యం ఉండాలి. ప్రేమలోను ప్రేమ, ఎక్కడ ప్రేమ, మంచి ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. నీవు ప్రేమించే ప్రేమ వాడు ఇంకొకసారి నిన్ను మర్చిపోకూడదు. కూడి తింటున్నప్పుడు కూడా నువ్వు గుర్తు రావాలి. నీ ప్రేమతో వాళ్ళని మాటల్లో కానీ క్రియల్లో కానీ ప్రేమతో నువ్వు ఆకర్షించాలి. యేసుక్రీస్తు అదేగా చేశాడు. ప్రేమతో మనుషుల్ని కట్టేశాడు. ప్రేమతో క్రియల ద్వారా తన ప్రాణాన్ని పెట్టి మానవుల హృదయాన్ని ఆకర్షించుకున్నాడు. తన మాటల ద్వారా అనేకుల్ని 3 రోజులు ఆయన పాద సన్నిధిలో 3 రోజులు కూర్చొని ఉన్నారు. అటు ఇటు కదిలాడకుండా వెళ్ళి అటు ఇటు పోకుండా 3 రోజులు ఎవరైనా కూర్చోగలుగుతారా? ఏం కారణం? దేవుని మాట్లాడుతున్నాయి. మాటలతో నీ మాటలు ఎట్టుండాలంటే, ఈరోజు నీ మాటలతో, నీ ప్రేమ కలిగిన మాటలతో, ప్రేమ కలిగిన క్రియలతో, ప్రవర్తనతో నువ్వు అనేకులు కాడ సాక్ష్యం సంపాదించుకోవాలి, సాక్ష్యం పొంది ఉండాలి. సంఘంలో ఒకరికి బాగలేకపోతే అలా పాస్టరే కాదు నువ్వు పోయి చూసుకునేది. నువ్వు కూడా సంఘంలో ఉన్న వ్యక్తి, సంఘంలో ఒక అక్కకు బాగలేదు, ఒక చెల్లికి బాగలేదు, ఒక అన్నకు బాగలేదంటే సంఘంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చూసి నీ వల్ల అయిన సహాయం నువ్వు చేసినప్పుడు యేసయ్య ప్రేమ చూపిస్తున్నావు అని అర్థం. అది ఆ అక్కకు నువ్వు పోయి సహాయం చేసినప్పుడు, ఆ అక్క లేని పరిస్థితి ఉందే, నేను పోయి ఆ అక్కకు పోయి కొంత అన్నమన్న చేసి పెట్టి ఆ అక్కకి పెట్టి వస్తే వాళ్ళ బిడ్డలు తింటారని నీ నిజంగానే ఇది ప్రేమ. ఈ సహాయము ప్రేమ సహాయం. ప్రేమగా మాట్లాడటం ప్రేమ సహాయం ఈరోజు ఉందా? ఈ సాక్ష్యం ఉండాలి. ఆ అక్క నేనంటే ఎంత ప్రాణమా అక్కకి తెలుసా? అసలు ఆ అక్క రోజు నేను కష్టంలో ఉన్నప్పుడు, అసలు నేను లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చి, నాకు అసలు నేను ఆ రోజు ఆ అక్క కానీ రాకపోతే నేను పస్తుండోనయ్యా.
ఆ అక్క కానీ రాకపోతే నా బిడ్డలు మరి కడిపెండి ఉండేదయ్యా. ఆ అక్క వచ్చి నాకు అమ్మ అంత అన్నం చేసి పెట్టిపోయినప్పుడు, నేను అంత పల్లింలు వేసి ఇచ్చి నాకు తినమ్మా అని మంచంలో ఇచ్చినప్పుడు నేను తిన్నానయ్యా. నిజంగానే ఆ అక్క ప్రేమ వేరయ్యా, అన్న ప్రేమ వేరయ్యా. ఆ అన్నలాగా ఆ అక్కలాగా నేను ఉండాలయ్యా అని ఆ ప్రవర్తన ఆ ప్రేమ ఎన్ని కూడా నీకు సాక్ష్యం సంపాదించాలి. జెరెమియా అన్నని వేలూరులో ఉంటాడు. నేను ఎన్నోసారి చెప్పుంటాను ఆ అన్న గురించి. ఆ అన్న ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో ఆయన అంత ప్రేమ సంపాదించుకున్నాడు. ఈరోజు కూడా ఆయన అంటే నేను ఆయన్ని ప్రేమిస్తా. ఆయనంటే ప్రేమగా, ఆయనంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ నాకు. ఒక హాస్పిటల్ పోతే హాస్పిటల్ పనిచేస్తున్నట్టు ఆయన వల్ల ఆయన సహాయం చేస్తాడు, అంతే. వీలైనంత సహాయం చేస్తాడు, ప్రేమను సంపాదించేస్తాడు. ఆ వ్యక్తి ఇంక మర్చిపోడు ఆయన నీకు, అంతే. ఆ రీతిగా ఇదిదా ఒక విశ్వాసి వెలుగుగా నువ్వు ఉన్నావు. నువ్వు లోకానికి వెలుగువి, నువ్వు ఒక పత్రిక అని దేవుడు అంటున్నప్పుడు నీ సాక్ష్యం సంఘములో గొప్పగా ఉండాలి. ఈరోజు సంఘం నీ సాక్ష్యం ఎట్టుంది? సంఘంలో నీ గురించి ఏం మాట్లాడుతున్నారు? సంఘంలో నీ గురించి ఎటువంటి ప్రవర్తన నీదని ఆలోచిస్తున్నారు? నీ ప్రవర్తన బాగుందా? సంఘంలో నీ గురించి అసలు నువ్వంటే ఆహ్వానించుకుంటున్నారా? నువ్వంటే ప్రేమిస్తున్నారా? నువ్వంటే మంచిగా మాట్లాడే పరిస్థితి ఉందా? అబ్బో ఆ అక్క పొడిసి మాట్లాడతాయో, అయ్యో ఆ అన్న కొక్కరిస్తాడయ్యో, అయ్యో ఆ అన్న కోపంగా మాట్లాడతారయ్యో, అబ్బో ఆ అక్క మరి ఇంకేం లే అసలు ముందుకు రానిదయ్యో మమ్మల్ని అని ఇలా పేరు తీసుకున్నామా? ఆ ప్రేమతో కట్టేసి ఆ ప్రేమతో కట్టిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? సంఘంలో ఎట్టున్నావు? ఇంకొక వ్యక్తి ఇక్కడ 2 తిమోతి 4:11 చూస్తే ఒక విశ్వాసి గమనించా, ఒక సేవకుడు గురించి ఇక్కడ రాయబడింది. చదువుమ్మా 2 తిమోతి 4:11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచార నిమిత్తము. హల్లెలూయా. ఏమంటున్నాడు? పరిచార నిమిత్తం నాకు ఎవరంటే ఎవరు అంటున్నారు అక్కడ? పౌలు ఎవరికి అంటున్నాడు? ఎవరు పేరు చెప్తున్నాడు? చదవాలి. మార్కును వెంట పెట్టుకొని రా. అది అతడు ఎవరు? మార్కు పరిచర్య చేసే విషయంలో నాకు చదువు ప్రయోజనకరమైన వ్యక్తి. ఈరోజు ఒక సేవకుడు ఒక సంఘములో నీ గురించి ఏ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు? ఆమె సంఘములో ఎంతో ప్రయోజకరమైన వ్యక్తి అయ్యా. సంఘంలో పరిచర్య చేసే విషయంలో ఆమె మంచి పరిచర్య చేస్తుంది అయ్యా. ఆ అన్న మంచి పరిచర్య చేస్తాడయ్యా, ఆ అబ్బాయి మంచి పరిచర్య చేస్తాడయ్యా అని నీ సేవకుడు ఇచ్చే సాక్ష్యం నువ్వు పొంది ఉన్నావా? పరిచర్య అంటే ఈరోజు మనకి భారం. పరిచర్య అంటే పాస్టర్ కళ్ళల్లో పడకూడదు. పాస్టర్ మరి చెప్తే పాస్టర్ నాకే చెప్తాడు, నా మీదే మోపుతాడు, నాకే చెప్తుంటాడు. నీకే చెప్తున్నాడంటే నీ మీద ఎక్కువ ప్రేమ. నీకే చెప్తున్నాడంటే 120 మందిని యేసుక్రీస్తుని వెంబడిస్తే 12 మందిని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? నన్ను ఎందుకయ్యా ఎన్నుకున్నావు? 120 మంది నిన్ను వెంబడించిన వాళ్ళు కదా. ఆ 120 మందిలో వాళ్ళు ఎందరో ఉన్నారు కదా. నన్ను ఎందుకు ఎన్నుకున్నావని పేతురు అనొచ్చు కదా, యోహోను అనొచ్చు కదా, యూదా అనొచ్చు కదా, యాకోబు అనొచ్చు కదా. ఎవరు అనలేదే. నీ సేవ గురించి నీ సంఘములో నీ సేవకుడు ఏ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు? సంఘాలో ఉన్న మీ సంఘ సేవకుడు మీకు మంచి సాక్ష్యము. ఆమె లేకపోతే పని అవదయ్యా. ఆమె మంచి సంఘానికి ప్రయోజనకరమైందయ్యా. ఆ బ్రదర్ మంచి సంఘానికి ఎంతో ప్రయోజనకరమైన వాడయ్యా. ఆ బ్రదర్ వల్ల ఇన్ని పనులు జరుగుతున్నాయ్యా.
ఆ బ్రదరు నిజంగానే ఎంతో పరిచయకి సహకరించేవాడయ్యా అని చెప్పగలిగే స్థితి, సాక్ష్యం నువ్వు సంపాదించుకున్నావు నీ సంఘములో. నీ వల్ల ఈరోజు సంఘములో నీ వల్ల ఈ పరిచయం జరిగింది, నా వల్ల ఈ పరిచయం జరుగుతుంది అని సంఘ కాపరి సాక్ష్యం నువ్వు పొందుకున్న. ఇక్కడ మార్కుకి సాక్ష్యం ఇస్తున్నాడు. అతను నాకు ప్రయోజనకరమైన వ్యక్తి, సేవకులో ఎంతో పరిచయం చేస్తాడు, నమ్మకమైన వ్యక్తి. రోజు దేవుడు నీకు ఇస్తున్నాడంటే ఎంతో గొప్ప. ధనం ఇస్తున్నాడంటే నీకు దేవుడు వలనే, నీకు సేవ ఇస్తున్నాడంటే దేవుడి వలనే. ఈరోజు నువ్వు బాగున్నావంటే, ఆరోగ్యం ఇస్తున్నావంటే దేవుడి వలనే. అప్పుడు ఆ దేవుడికి నువ్వు సేవ చేసే విషయంలో మరి ఖర్చు పెడుతూ సంఘానికి నువ్వు ఉన్నప్పుడు అది ఆశీర్వాదం. పాత నిబంధనలో 9 భాగాలు నీకు పెట్టుకొని 1 భాగం దేవునికి సమర్పించంటుంది. కొత్త నిబంధనలో సమస్తం దేవునికి నువ్వు సమర్పించటానికి సిద్ధపడి అంటుంది వాక్యం.